హాయ్ గైస్, ఇది పంచ షాప్కి వచ్చేసినాం మేము. టైర్లు ఇప్పేసినాము, కొత్త టైర్లు 2 తీసుకొచ్చినాము. మా వాడు వచ్చి స్టెప్ని తీస్తున్నాడు గైస్. ఇది స్టెప్ని వచ్చి లాగ్ ఉంటుంది, దీనికి ఈజీగా తీయాలి, లాగ్ మొగం మీద కొడుతుంది ఇది. ఆ రెండు టైర్లు తీసేసినాము, బ్యాక్వి ఆ పక్కవి ఈ పక్కవి పౌడర్లు వేయాలని. స్టెప్ని చూడండి ఎంత బాగా దింపుకోవాలి, అంత బాగా. ఆ లాగ్ ఉన్నింది, ఆ లాగు నీట్గా పెట్టుకోవాలి, లేకపోతే మొగం మీద కొడుతుంది అది. ఈ టైర్ మొత్తం మహా అంటే ఒక 400 కిలో ఉంటుంది, 300-400 ఉంటుంది కరెక్ట్గా. ఇదంతా పౌడర్లు వేసుకోవాలా. ఇదంతా టైర్ వెళ్ళిపోయిందని కొత్త టైర్లు తీసుకొచ్చేసినాము. జత వచ్చి 55,000 పడింది కదా మనకి కొత్తది. టైర్ అంతా పగిలిపోయింది, ఇది నీట్గా ఇదే అయిపోయింది. ఇది ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలా ప్రతి ట్రిప్ కూడా. ఇది నెట్ జామ్ అయిపోయింటే మా వాడు నెట్ స్పానర్ తీసుకుంటున్నాడు. ఈ ఎయిర్ ఫిల్టరు 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనము, లేకపోతే బండి మైలేజ్ అనేది రాదు. ఇదే లైఫ్ ఇచ్చేది మైలేజ్కి. ఇది బ్లాక్ అయిపోతే బండి మైలేజ్ రాదు. చూడండి, మేము రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నాము కాబట్టి అంత మాత్రం దుమ్ము. నెలకు ఒకసారి క్లీన్ చేస్తే పంచశామ అంతా దుమ్ము అయిపోతుంది. నీట్గా కొంచెం చూస్తూ ఉండాలా, ప్రతి పిన్ను కూడా చూస్తూనే ఉండాలా, లేకపోతే ఇదే అయిపోతుంది. ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తున్నాను వేసారా అని. ఇది వేసాక కూడా బాగా కూర్చొని పెట్టుకోవాలి కదా. లోపల రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ మీద నీట్గా కూర్చొని పెట్టాలా, కింద వంగి పెట్టి చూసుకొని నీట్గా పెట్టుకోవాలి. అది లేకపోతే సెట్ కాదు, అది కరెక్ట్గా. నెట్ ఏమో కూర్చునేస్తుంది, సెట్ కాదు. లోపల రబ్బర్ మీద కరెక్ట్గా కూర్చుంటేనే సెట్ అవుతుంది, లేకపోతే సెట్ కాదు. చూడండి, టైర్ ఓపెన్ చేస్తున్నారు. ముందు వచ్చి రింగ్ రాడ్తో తీస్తాంటారు, ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చేసినాయి. అంటే ఈజీగా వచ్చేస్తుంది, నీట్గా బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కొత్త టైర్లు వేస్తా ఉండేది. ఈయన మా ఓనరు, నేను డ్యూటీకి పోతున్నాము. డిస్క్ ఒక 7కి వచ్చేస్తుంది కదా ఆయన కొట్టేదానికి. చూడండి, కిందకు వచ్చినేస్తుంది ఒకేసారి. చూడండి, అట్లా తీస్తారు వీళ్ళు. చాలా కష్టం, హార్డ్ వర్క్ ఉంటుంది. ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. లోడ్కి వచ్చేసినాం గైస్ రావులపాలెంకి. ఇక్కడ సబ్బిళ్ళ దగ్గర శ్రీ సత్య యాదవ్ నర్సరీ దగ్గరికి వచ్చేసినాం మేము. ఇది పెద్ద నర్సరీ. ఈ నర్సరీ వచ్చి పెద్ద చెట్టులతో ఉంటుంది. మాకు లోడింగ్ కూడా అదే వేసేది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మొత్తం నీట్గా పెడతాను. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ బాగా కాస్ట్లీ గైస్, ఇక్కడ చెట్లు భారీ చెట్లు ఉంటాయి. డిజైన్ చూడండి ఒకసారి ఎట్లుందో దీంతో, ఈ చెట్టుది డిజైన్ బాగుంది. ఈ చెట్టు మాత్రము లుక్ మాత్రం భలే ఎత్తి ఇస్తుంది మనకి, చూసేదాన్ని కూడా బాగా నీట్గా ఉంది. ఇది మనకి పేదోళ్ళకి ఏదో పనికిరాదు, పెద్ద కోటీశ్వర్లు పనికి వస్తుంది. ఎందుకంటే పేదోళ్ళు తీసుకోలేరు, కోటీశ్వర్లు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మన దగ్గర లేవు, అంతే తేడా. చూడండి ఎంత పెద్ద నర్సరీ ఇది. మహా అంటే ఒక 5-6 ఎకర్ పైన ఉంది. ఇది తెలియదు అంత మాత్రం మాకు కూడా. మేము గ్రీస్ కొట్టుకుంటున్నాము, ఎందుకంటే మళ్ళీ దారిలో గ్రీస్ అయిపోయింది కట్లకి, దానికి మా ఓనరే కొడుతున్నాడు. మా ఓనర్ చూడండి ఎంత కష్టపడుతున్నాడు. నాకు గ్రీస్ కొట్టొద్దురా, నేనే కొడతానని తీసుకొని కొట్టిపిస్తున్నాడు నాకు. ఇంత దగ్గర చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా కొట్టాలి. పిన్నుల్లో లోపల నుంచి వస్తుందో ఇది చూడండి. ఇది గ్రీస్ కొట్టేదానికి కొంచెం బాధ. ఆయన కూడా మా ఓనర్ కొడుతున్నాడు మిషన్లో కొట్టకన్నా, ఎందుకంటే పొదుపు చేసుకోవాలా. ముందులాగా మిగలలేదు ఇప్పుడు బండ్లకి, అట్లుంది పరిస్థితి. ఈయన మా ఓనర్ గ్రీస్ కొట్టుకుంటున్నాడు చూడండి. డ్రైవర్ కొట్టరు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటే ఓనర్ కూడా కొడతాడు, అది పరిస్థితి. ఓనర్కి ఎంత బాధ ఉంది చూడండి, కట్లు గ్రీస్ కొట్టాలని. 500 కిలోమీటర్లు ఒకసారి కొడతానే ఉంటాడు. నేను గ్రీస్ ఎక్కిచ్చిస్తే మా ఓనర్ కొడతా ఉంటాడు. ఇది పరిస్థితి చూడండి, ఎంత బాగా కొడుతున్నాడు, ఎక్కిచ్చి కొడుతున్నాడు. कितने मारेंगे चिड़ी देखो। ये ज़रा ज़्यादा शेक रहने से ग्रीस अच्छा मार लेना पड़ता।
नहीं तो रस्से में हाथ देना पड़ता। చూడండి ఓనరు కింద కూర్చొని గ్రీస్ కొట్టి నాకు నేర్పిస్తున్నాడు. ఆ రోజుల్లో మేమే కొడతా అనింది, గ్రీస్ కొట్టేదానికి 5 రూపాయలు ఇస్తాండ్రి. ఇప్పుడు గ్రీస్ కొట్టేవాడే లేడు బండికి. మా ఓనర్ చేసి గీసి మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం అయినా చూసుకునేస్తాడు. నా బండి నా బండి నా బండి అని. అంత బాగా ఉండాలి గాయస్. బండి తీసుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉండాలా, లేకపోతే ఇప్పుడే గవర్నమెంట్ పట్టించుకోలేకపోతుంది. ఇంక 2 తరాలు చూసుకుంటే లారీ డ్రైవర్ అనేవాడు ఉండడు, లారీ ఓనర్ అనేవాడు ఉండడు. అట్లా పరిస్థితి వచ్చేస్తుంది. చూద్దాం ఏమవుతుంది ఏమో. आगे तो भी चढ़ गया नदी करे నేటుగా దుడుచుకోవాల్సింది. बाद में तो बोले जाएगी वहाँ। हाँ कब आ गया कब इसके मुझ कितना एक मारो अरेगा अच्छा आगे इधर पीछे के बेलग्राम पांग को ओनली कट्टांग को पीछे मार लेना हमें 1000 किलोमीटर को।